హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సత్యవతి శంతనుల వివాహం ఎలా జరిగిందో మాట్లాడుకోబోతున్నాం. చూడండి, శంతన మహారాజు హస్తినాపురంకి రాజు అని మీకు తెలుసు కదా. అయితే ఆయన సత్యవతి పైన మనసు పడతాడు. ఈమె ఒక మత్స్యకారుల కన్ని, అంటే ఒక పల్లెటూరి కుమార్తె అన్నట్టు. అయితే ఈమెను చూసి ఆయన ఇష్టపడతాడు. అయితే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఈమె దానికి నిరాకరిస్తుంది. అంటే నాకు పుట్టే పిల్లలు మాత్రమే నీ రాజ్యానికి రాజులు కావాలి, అప్పుడే నేను నా వివాహానికి ఒప్పుకుంటానని అంటుంది ఈమెనే సత్యవతి. అయితే దానికి శంతన మహారాజు అంగీకరించాడు. ఎందుకంటే ఆయనకి శంతన మహారాజుకి ఆల్రెడీ దేవవ్రతుడు అంటే భీష్ముడు అనే కుమారుడు హస్తినాపురంకి ఉంటాడన్నట్టు. అంటే రాజుగా ఉండడు, శంతన మహారాజా ఉంటాడు. అయితే ఆయనకు అప్పగిద్దామని అనుకుంటాడు. అయితే కానీ ఆమెకు అలా ఇష్టం ఉండదు. నా తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నా పుత్రులకి నీ రాజ్యం రావాలని కోరుకుంటుంది. అయితే ఆమె పెళ్లి చేసుకుంటుంది. అయితే సత్యవతి శంతనులకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వాళ్ళ పేర్లు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే పేర్లతో బిడ్డలు జన్మిస్తారు. అయితే శంతనుని మరణాంతరం చిత్రాంగదుడు రాజవుతాడు, కానీ గంధర్వునితో యుద్ధంలో మరణిస్తాడు. తర్వాత భీష్ముడు విచిత్రవీరుని రాజు చేస్తాడన్నట్టు. అప్పుడు కాశీరాజు కుమార్తెలు అంబాలికలనిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే భీష్ముడు మాత్రం రాజు అవ్వడు, ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే ఎప్పుడైతే శంతన మహారాజు ఇలా సత్యవతి పైన మనసు పడతాడో అప్పుడు తన కొడుకుగా తన కర్తవ్యం ఏంటంటే తండ్రి ఇష్టపడిన ఆమెను పెళ్లి చేయాలని పెళ్లి చేస్తాడు. కాబట్టి రాజ్యం పైన భీష్ముడు ఆశపడాడు. అయితే భీష్ముడు చాలా గొప్ప వీరుడు. ఆయన గంగాదేవి కుమార్తె, గంగాదేవి పుత్రుడు. ఆయనకి దేవవృతుడు మరియు గంగేయుడు అనే పేర్లు కూడా ఉంటాయి. అయితే మహాభారతంలో భీష్ముడు అనేవాడు చాలా ధర్మానికి లోబడి ఉంటాడు. ఆయన ఎప్పుడైతే తన తండ్రికి మాట ఇస్తాడో అప్పటి నుంచి మహాభారతం ముగిసేంత వరకు కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. తన కౌరవుల పట్ల, పాండవుల పట్ల, వాళ్ళందరూ చనిపోయినా కూడా ఒక పితామహుడిగా తన బాధ్యతను చాలా వండర్ఫుల్గా నిర్వహిస్తాడండి. భీష్ముడు చాలా గొప్పవాడు మహాభారతంలో.